Man of God, Brother J.C. Rao, whom we call as Uncle J.C. Rao. మరి దైవజనుడు జయశ్రీరావు గారిని మనం అంకుల్ జయశ్రీరావు గారిని పిలుచుకుంటాము. ఆయన గురించి కొన్ని మాటలు చెప్పడానికి నేను బహు ఇష్టపడుతున్నాను. And still his funeral is not over. ఆయన ఇంకా భూస్థాపన ఇంకా అవలేదు ఇంకా. So we all miss him. He's in our memories. ఆయన మనము కోల్పోయాము, అయితే ఆయన మన జ్ఞాపకాల్లో ఉన్నారు. And I had very close fellowship and relationship with him for the last more than 12 years. గత 12 సంవత్సరాల పాటుగా ఆయనతో అత్యంత సన్నిహితమైన సహవాసాన్ని నేను కలిగి ఉంటున్నాను. And it was a very personal and very close relationship. అది చాలా వ్యక్తిగతమైన మరి సన్నిహితమైన సంబంధం అది. We ministered in various places together. ఇద్దరం కలిసి పలు స్థలాల్లో పరిచర్య చేస్తూ వచ్చితిమి. And also we used to attend and minister in the holy convocations in Delhi every year. ప్రతి సంవత్సరము జరుగు పరిశుద్ధ సమాజ కొడికల్లో మేము ఇరువురు కూడా మరి వాక్య పరిచర్యలో పంచుకునేవారు. He was a person who encouraged me in the ministry. మరి ఆయనే మరి వ్యక్తిగతంగా నన్ను పరిచర్యలో ముందుకు నడిపించినవాడు, ప్రోత్సాహపరిచినవాడు. Being with him used to be a time of blessing and we used to enjoy every moment with him. ఆయనతో కలిసి ఉన్న సమయం అంతా కూడా మరి ఎంతో ధన్యకరంగా ఉండేది, ఎంతో మరి చక్కగా ఆహ్లాదంగా ఉండేది. His love, advice, care, hospitality, everything we used to enjoy. మరి ఆయన చూపించే ప్రేమ, అనురాగం, ఆతిథ్యం ఇవన్నీ కూడా చాలా చక్కటి అనుభూతిని ఇస్తుంటాయి. So we had a very blessed fellowship and we enjoyed the family relationship with him. మరి ఎంతో ధనికరమైన సమయం మేము కలిగి ఉన్నాము, కుటుంబ సంబంధ బాంధవ్యాలు కూడా మేము కలిగి ఉన్నాం. And a few things I just wanted to share with you also. మరి కొన్ని విషయాలు ఆయన గురించి కొన్ని చెప్పాలని కోరుకునేది ఏంటంటే, and first thing is, as we read in 1 Peter chapter 2 and verse 5, we read about the lively stones. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో మన సజీవమైన రాళ్ళ గురించి మనం చూస్తాం అక్కడ. What is this lively stone? ఈ సజీవ రాయి అంటే ఏంటి? This lively stone has received life from the Lord Jesus Christ. ఈ సజీవ రాయి మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి జీవం పొంది ఉంది. And that is not the end of that. అది దాని ముగింపు అక్కడతో అయిపోలేదు. It continues to be lively. అది మరి ఎడతెగక సజీవంగా ఉండినట్లుగా కొనసాగుతూ వస్తుంది. We read in John's Gospel chapter 10 and verse 10, Jesus Christ came to give life and life more abundantly. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనంలో యేసు ప్రభువు వారు మరి జీవం ఇవ్వడానికి, అది సమృద్ధిగా ఇవ్వడానికి ఆయన వచ్చి ఉన్నారు. So I could see that, and I am sure you will all agree that he was a very very lively person. మరి ఆయనంతో మరి సజీవమైన వ్యక్తిగా మరి నేను అనుకున్నాను, ఖచ్చితంగా మీరు కూడా అదే అనుభూతిని కలిగి ఉన్నారు. Even we can't translate that in Telugu, but lively, చాలా livelyగా ఉన్నాడు అని చెప్తాం కదా. We tell about some people, no, he is very lively person అని. మరి తెలుగులో కరెక్ట్ గా చెప్పలేం కానీ ఆయన లైవ్లీగా ఉన్నారు అంటే తమిళ్లో కూడా లేదు, తమిళ్లో కూడా లేదు. చక్కగా మరి చూస్తే ఉన్నపాటుగా చక్కగా ఉన్నారని చెప్పడం. lively person, always enthusiastic and energetic. ఎప్పుడు కూడా ఎంతో ఉత్సుకతతో మరి ఎంతతో మరి శక్తితో ఉండేవాడు. And we can find his liveliness when he speaks, when he preaches, when he shares the word, and when he sings, and when he prays also. మరి ఆయనలో ఉన్న ఆ లైవ్లీనెస్ ఏదైతే ఉందో అది మరి ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన వాక్యం చెప్పేటప్పుడు, ఆయన పాటలు పాడేటప్పుడు మరి ఎక్కువగా అది మనకు కనపడేదిగా ఉంటుంది. And even when he is praying, ఆయన ప్రార్థన చేసేటప్పుడు కూడా. And there was liveliness wherever he was, with whomever he was. ఆయన ఎక్కడున్నా, ఆయన ఎవరితో ఉన్నా కూడా ఆ లైవ్లీనెస్ అనేది ఉట్టిపడుతూ ఉండేది. So that is one thing which I wanted to share about him. ఆయన గురించి ఈ విషయాన్ని నేను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. I can't say that every one of us can be lively like him. ఆయన లాగానే మన అందరం కూడా అలాగనే లైవ్లీ లాగా ఉంటామని కాదు కానీ, but that is one thing which we can emulate. ఆయన దగ్గర నుంచి మనం దాన్ని అది పొందాలి, అది మనం తీసుకోవాలి. I feel whatever he does, it was from his heart. మరి నేను అనుకుంటాను ఆయన ఏం చేసినా కూడా హృదయానుసారంగా, హృదయంలో నుంచి వచ్చినట్టుగా చేసేవాడు. That is why he was lively. అందును బట్టి ఆయన లైవ్లీగా ఉన్నారు. So we can emulate that also. అది కూడా మనము దాని దగ్గర నుంచి తీసుకోవాలి. And also we find he as we read in Acts chapter 13 and verse 36. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనంలో, Acts 13:36. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 36వ వచనం, David say after he had served his own generation by the will of God.
దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి, His own generation he served. తన తరము వారికి ఆయన సేవ చేశాడు. What is this generation? ఈ తరం అంటే ఏంటి? It is this generation ఈ తరం comprises of various kinds of people. ఈ తరంలో మరి పలు విధాలైన మనుషులు ఉంటారు. Young and old are there, మరి యవనస్తులు, పెద్దవారు, and children are there, పిల్లలు, and village people may be there, మరి గ్రామస్తులు, and city people may be there, highly cultured people may be there. బాగా నాగరికత చెందిన వారు, పట్టణస్తులు. So this is the kind of generation. ఈ తరము వారు, ఇటువంటి తరము వారికి. So we are living in this kind of a generation. మనము ఇటువంటి తరము వంటి ప్రజల మధ్యలో మనం నివసిస్తున్నాం. We can say he was born in 1940 or so he is a old timer ani we can tell. 1940 సంవత్సరంలో ఆయన తిరిగి జన్మించాడు కాబట్టి ఆయన పాత తరం జన్మించారు కాబట్టి ఆయన పాత తరం వాడని మనం చెప్పొచ్చు. But he gelled with this generation very closely. అయినా కూడా మరి ఈ తరం వారితోటి ఆయన ఎంతో మరి సన్నిహితంగా ఉండేవాడు. He was able to connect very efficiently, effectively with everyone. ప్రతి ఒక్కరితో కూడా సరి సమానంగా మరి కనెక్ట్ అయిపోగలుగుతూ ఉండేవాడు. He was not only connected from the pulpit, but he was connected with all people also. మరి ఏదో పుల్పిట్ నుంచి కనెక్ట్ అవ్వడం మాత్రమే కాకుండా వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఆయన వ్యక్తిగతమైన సంబంధం కలిగి ఉండేవాడు. That was one good thing about him. ఆయన గురించిన మరో మంచి విషయం అది. There is a lesson to learn for us. అది కూడా మనం ఆయన నుంచి నేర్చుకోవాల్సిన పాఠం. So in the house of God or wherever we are, even in our families, there is a generation gap. కాబట్టి మన కుటుంబాల్లో కానివ్వండి, దేవుని మందిరాల్లో కానివ్వండి, ఒక తరము గ్యాప్ అనేది కలుగుతుంటుంది. Parents or grandparents, there is a big gap between the children and the grandchildren. మరి తల్లిదండ్రులు, మరి అమ్మమ్మ, నానమ్మ, వారి తాతయ్య, వారి చూసినప్పుడు పిల్లలకి అంటే మనవళ్ళకి, తాతయ్య, నానమ్మలకి మంచి గ్యాప్ ఉంటుంది. But always we used to say we were like that, like that we used to boast about ourselves. మనం మాట చెప్పుకునేటప్పుడు మనం అలాగా ఉండేవాళ్ళము అని అతిశయపడుతుంటాం. But we should understand this present generation. ఈ ప్రస్తుత తరం వారిని మనం అర్థం చేసుకోవాలి. We should understand their emotions, feelings, and we should not put them down, but we should try to carry them along with us. మరి ఈ తరంలో ఉంటున్న వారి యొక్క భావోద్రేకాలను మనము గమనించిన వారమై మరి వారు తక్కువ చేయకుండా వారిని మనము మోసుకుంటూ ముందుకు తీసుకుని వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. We cannot reject them. వారిని తృణీకరించకూడదు. To accommodate them. వారిని కూడా మనము చేర్చుకోవాలి, so that they may be spiritual and grow spiritually. తద్వారా వారు ఆత్మీయంగా ఎదుగులాగున. That's what he served his own generation. This generation he served. కాబట్టి ఆయన ఈ తరం వారికి ఆయన సేవ చేశాడు. And thirdly, మూడవదిగా we read in John's Gospel chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయంలో, John's Gospel chapter 17. యోహాను సువార్త 17వ అధ్యాయం in verse 4. 4వ వచనం. There are two things which Jesus Christ mentions here. ఇక్కడ రెండు విషయాలు ప్రభువు యేసుక్రీస్తు వారు చెప్తా ఉన్నారు. He said, I have glorified thee on the earth. భూమి మీద నిన్ను మహిమపరిచితిని. So that's what we saw in the life of Uncle J.C. Rao. J.C. Rao అంకుల్ వారి యొక్క జీవితంలో మనం ఇదే చూస్తూ వచ్చాం. He glorified the Lord in whatever he did. ఆయన చేసిన ప్రతి దాంట్లో కూడా దేవుని మహిమపరిచారు. His life and his presence brought glory to God. మరి ఆయన జీవితము, ఆయన సన్నిధి అంతా కూడా దేవునికి మహిమ తీసుకుని వచ్చింది. His ministry, fellowship, his songs, what he has composed and what songs he sings, it was glorifying. మరి ఆయన చేసిన పరిచర్య, మరి ఆయన రాసిన పాటలు, పాడిన పాటలు, ఇవన్నీ కూడా ప్రభువునికి ఎంతో మహిమను చేకూర్చాయి. We could always feel that. అది మనం అనుభవించిన వారంగానే ఉన్నాం. He glorified the Lord in this earth. ఈ భూమి మీద దేవుణ్ణి ఆయన మహిమపరిచారు. That is an example for us. అది మనకు ఒక దృష్టాంతంగా, ఉదాహరణగా ఉంది. In our earthly life, we should glorify God in whatever we do. మరి ఈ భూ సంబంధమైన జీవితంలో మనం చేస్తున్న ప్రతి దానిలో కూడా ప్రభువుని మహిమపరచాలి. And finally, in John's Gospel chapter 17 and verse 4 itself, మరి యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనంలోనే చివరిగా, I have finished the work which thou gavest me to do. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి. So God had given him a work to do. మరి దేవుడు ఆయనకు ఒక పని ఇచ్చారు చేయడానికి. Even in his old age. ఆయన వృద్ధాప్య సమయంలో కూడా. So that work he completed. ఆ పని ఆయన నెరవేర్చారు. In one convocation, I think in the year 2024 in Bangalore, he was mentioning that he wanted to stop or slow down the ministry. 2024 సంవత్సరం అనుకుంటా ఒక పరిశుద్ధ సమాజ కుడికల్లో బెంగళూరులో
ఆయన మరి ఇంకా చేసింది ఇంకా ఇంకా చేయలేనులే, ఇంకా సరిపోతుందిలే అని ఆగిపోవాలనుకున్నారు. When he decided and was thinking like that, అలాగా మరి తీర్మానించుకుని ఆలోచిస్తుంటుండగా God, he read the verse from the calendar and he was revived again to continue the ministry. మరి ఒక క్యాలెండర్లో ఒక వచనం ద్వారా మరి ఉజ్జింపబడి మరి తన పరిచయం ముందుకు కొనసాగించారు. ఇంకా And his children were many times worried about his physical ailment. He has got a pacemaker, he's highly diabetic and all those things. He can't walk fully well. They wanted him to slow down, but he said, no, I will move around. మరి భౌతికపరమైన మరి సమస్యలు ఆయన ఎన్నో కలిగి ఉన్నప్పటికీ మరి ఆయనకి పేస్ మేకర్ ఉండింది, మరి అలాగనే మోకాళ్ళ సంబంధమైన నొప్పులు అవి ఉన్నాయి, చక్కగా నడవలేరు. అదే సమయంలో హై డయాబెటిక్ ఉన్న వ్యక్తి, ఆయన కూడా వాళ్ళకి పిల్లలు చెప్తూ ఉండేవారు ఇంకా వద్దు, ఎక్కువ ప్రాణాలు చేయకూడదు అని చెప్పినా కూడా లేదు నేను చేస్తానని చెప్పేవారు. He told, I will do my work, Lord's work అని చెప్పాడు, నేను నా ప్రభు పని నేను చేస్తాను. So he worked till the end. చివరి వరకు ఆ రీతిగా పని చేసి 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 వెళ్ళారు. Because it was the work given by the Lord to him. ఎందుకంటే అది దేవుడు ఆయనకి ఇచ్చిన పని అది. And how he went to be with the Lord? ఎలాగ ఆయన ప్రభు దగ్గర ఉండడానికి వెళ్ళిపోయారు. Like it is said, a soldier, if he dies in the battlefield, it is a great honor to him. మరి ఒక సైనికుడు యుద్ధంలో కనుక చనిపోతే ఆ సైనికుడు ఎంతో ఘనత. That is a great honor if a soldier dies in the battlefield. ఒక యుద్ధంలో కనుక ఒక సైనికుడు చనిపోతే ఆ సైనికుడికి అది ఎంతో ఘనత. I feel that he received this honor. నేను అనుకుంటాను అట్టి ఘనత మరి అంకుల్ కూడా పొంది ఉన్నారు. He went to be with the Lord in the field, in the battlefield, in the work of the Lord. ప్రభు యొక్క పనిలో ఆ యుద్ధ భూమిలోనే ఆయన తన పనిని మరి ముగించుకొని ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. So his departure, we can see, was a very, very honorable departure. మరి ఆయన వెడలిపోయే ఆ సమయం కూడా ఎంతో ఘనత వహించిన వెడలిపోయే స్థితి. So we should not only glorify God, we should do the work which God has given us to do. We should never stop or reduce, but increase in the work of the Lord. ప్రభువుని మనం మహిమపరచ మాత్రమే కాకుండా ప్రభు మనకు అనుగ్రహించిన పనిని మనము ఏదో కొంతమేరకు చేసి ఆగిపోవడం కాదు, కానీ అది సంపూర్ణంగా చేయవలసిన వారంగా ఉన్నాం. Elderly people, all of us like elders with gray hair, we should not think our work is over, we are retired. పెద్దలైన వారు మరి తల వెంట్రుకలు తెల్లగా మేము నెరిసిన వారు మేము ఇంకా అయిపోయిందిలే మా పని, మేము దాన్ని చనిపోతాంలే అని అనుకోకూడదు. There is no retirement in the work of the Lord. ప్రభు పనిలో రిటైర్మెంట్ అనేదే లేదు. So we should continue working for the Lord. ప్రభు కొరకే ఎడతెగక అలాగా చేస్తూ ఉండాలి. So the memories of this great man of God and his work and his word and the songs will continue to impress many. మరి ఆ దైవజనుని యొక్క ఆ యొక్క పరిచర్య, ఆయన ఇచ్చిన వాక్య సందేశాలు, ఆయన పాడిన పాటలు, ఇవన్నీ కూడా ఇంకా అనేక మందికి ప్రేరణను కలిగించేవి ఉన్నాయి. And it will continue to inspire many also. అనేక మందికి ప్రేరణను కలిగించేవిగా ఉన్నాయి కూడా. And this will continue, it has not stopped, it will continue also even though he has departed. ఆయన వెళ్ళిపోయినా కూడా అది ఇంతటితో ఆగిపోదు, కానీ ఇక ముందు కూడా ఆ స్థితి కొనసాగేదిగా ఉంది. His life was a life worth emulating, especially for the younger people also, to emulate and follow this great man of God who followed the Lord wholly. కాబట్టి ఆయన ఈ భూమి మీద గడిపిన జీవితము, ఆయన చేసిన పరిచర్య ప్రత్యేకించి యవనస్తులకు మరి ఎంతో మాదిరికరంగా ఆయన దగ్గర నుంచి మరి పొందటానికి అనుసరించడానికి వీలుగా ఉంది. May the Lord console and the bereaved family and the greater family of God also. మరి విడిచిపెట్టిన కుటుంబానికి, అదే దేవుని యొక్క మరి పెద్ద కుటుంబానికి కూడాను మరి ఆయన ఆదరణ కలిగించును గాక. Shall we